నేను 400లో పెట్టుకున్నాను. తర్వాత కావాలంటే పెంచుకుంటున్నాను అనమాట. మీకు కూడా అది వేగేదాన్ని బట్టి మీరు పెంచుకోవచ్చు. అది బాగా వేగనివ్వాలి. అది మాడిపోకుండా మంచిగా వేపుకున్న తర్వాత అవన్నీ వేగిన తర్వాత మనం రైస్ వేసుకోవాలి. రైస్ మాత్రం పొడి పొడిగా ఉండేలాగా చూసుకోండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. మాడిపోతుంది అనుకుంటే తగ్గించుకోండి. ఇప్పుడు పొడి పొడిగా వండుకున్న రైస్ మొత్తం అందులో వేసేసుకుందాం. బాస్మతి రైస్తో అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఎట్లుంటుందంటే మనం ఇంకా హోటల్లో తెచ్చుకున్నట్లే ఉంటుంది. హోటల్లో ఎలా అయితే ఉంటుందో జీరా రైస్ అలా ఉంటుంది. మన ఇంట్లో కాబట్టి ఈ రైస్ అనేది వేసుకున్నాము. మీకు ఇంట్లో ఉంటే కనుక బాస్మతి రైస్ యూస్ చేసుకోవచ్చు. ఇది మొత్తం ఒకసారి సాల్ట్ అన్నీ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం. అది కలిపేటప్పుడు మీకు మాడుతుంది అనిపిస్తే కనుక